ప్రతిపక్ష హోదా కల్పించండి, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి. ఇది జగన్మోహన్ రెడ్డి వాదన. ఈ వాదన చివరికి హైకోర్టు వరకు వెళ్ళింది. అయితే ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలు, మరి 10% అంటే 18 మంది ఉండాలి. ఇది అనాదిగా మన భారతదేశంలో పార్లమెంటరీ సాంప్రదాయం. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ కొత్త వివాదం ఎత్తుకున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. సరే, ప్రజలు ఇచ్చిన తీర్పు శిరసావహించక తప్పదు. అది 11 మంది అయినా 18 మంది అయినా. ముఖ్యంగా ఆయన క్యాబినెట్ హోదా రావాలని కోరుకుంటుంటున్నారు. అయితే అలాంటి ఇప్పుడు జెడ్ సెక్యూరిటీ కూడా ఉంది. అయితే ప్రజల అభిమానం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు అవుతారు, అలాగే అవకాశం ఉంటే ముఖ్యమంత్రి కూడా అవుతారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. ప్రజల్లోకి వెళ్ళి ప్రజాభిమానం పొంది ప్రజా సమస్యల మీద పోరాటం మీద దృష్టి సారిస్తే వచ్చే ఎలక్షన్స్లో గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇలా కోర్టు చుట్టూ తిరిగితే ప్రయోజనం ఏంటని చెప్పి చాలామంది రాజకీయ అనుభవజ్ఞులు సూచిస్తున్నారు.